సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ రావుట్ల. సో ఇలా మీకు తమ్లైన్ చూసినట్టయితే మన రావుట్ల జాతర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లాగనైతే స్టార్ట్ తీయడం జరుగుతుంది. అట్లాగే ఫస్ట్ మన గుడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఈడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ అన్నదాన కార్యక్రమం నుంచి వెళ్ళి ఈడ జాతరలో ఏవేవైతే ఆట బొమ్మలు కానీ వస్తువులు కానీ ఏవేవైతే వచ్చినాయో అవన్నీ చూపెట్టి ఆ తర్వాత రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడైతే మన వీడియోనైతే షురు చేద్దాం. ఏమన్నా మామా మనం ఇప్పుడు అన్నసత్రం గడికి అయితే పోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు చాలామంది అయితే భక్తులు అయితే రావడం జరిగింది. రథం అయితే అలంకరణ సిద్ధమవుతుంది. మరి ఇంకొక గంటన్నరలో రథోత్సవం మొదలవుతుంది. అదే అక్క
మరికొద్ది నిమిషాల్లో రథోత్సవం అయితే మొదలవుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే మొదలైపోయినాయి. చాలామంది అయితే పబ్లిక్ అయితే రావడం జరిగింది. రథోత్సవం మొదలైపోయింది. హడావిడిగా అరుపులు, కేకలు. ఈరోజు రెండో రోజు. ఈ జాతరలో రెండో రోజు భాగంగా అయితే గ్రామాల నుండి ప్రతి ఒక్కరు వంటలు చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఈరోజు అయితే అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే చూద్దాం. శివాని శివాని ఈరోజు వంటలకు మా ఫ్యామిలీతో నచ్చినుంటే మా వాళ్ళు మంచిగా పోలేలు అయితే వేస్తారు. ఇక్కడ కనబడేటోళ్ళు మా వాళ్ళే, మా మరదల వాళ్ళు, అట్లాగే మా అక్క. నేను అప్పటి నుంచి వెళ్ళి వ్లాగులు వీడియోలు అనుకుంటా తిరుగుతున్నా. మా వాళ్ళు తిడుతురు. తినడానికి మంచిగా అన్ని ప్రిపరేషన్ అయితే పెట్టారు. అంతా అయిపోయింది, కానీ తినేందుకే ఇక్కడికి వచ్చినప్పుడు జాతరలో తిరిగి మా వాళ్ళు అంత అలసిపోయి చూసానికి చూసేప్పటికైతే వచ్చినట్టుంది. జాతరలో మెయిన్ ఇవే ఆటలు అట్రాక్టివ్ అంటే. పైసలన్నీ పోవుడు అచ్చుడే ఉంటాయి, మ్యాక్సిమం అయితే పోతాయి, అందుకే మేము పెట్టాం. వేసేది ఇస్తుండో పైసలు వచ్చేది వస్తుండో. అరే ఇది ఇప్పుడు
చూడక ఏం కాదు. వీళ్ళు చూసి భయం పడతారు. ఈ వీడియో చూసి పోలీసులకు ఇట్లా ఇస్తే అంత వీళ్ళు నేసుకపోతారు. అందుకని వీళ్ళు భయం పడతారు. रफीक भाई बाबा रफीक बेंगलोर बेकरी బెంగళూరు బేకరీ. बेंगलोर